ఒక దూరపు దేశ రాజ్యంలో ఒక రాజారాణి నివసించేవారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఎప్పుడూ కలిసే ఉంటూ తన 12 కుమారులతో ఉండేవారు. ఒకరోజు రాజు అతని భార్యతో ఇలా అంటాడు, మన 13వ బిడ్డ అమ్మాయిగా పుడితే మన 12 కొడుకులు ప్రాణాలొదలాలి. దాంతో నా ఆస్తి సంపదకు ఆమెని ఏకైక వారసురాలను చేస్తాను. దాన్ని అమలు చేయడానికి వాళ్లకు 12 శవపేటికలను తయారు చేయించారు. వాటిని ఒక గదిలో పెట్టి ఆ తాళాన్ని రాణికి అందజేసి దాని గురించి ఎవ్వరితోనూ చెప్పవద్దు అని చెప్పారు. తల్లి అక్కడే కూర్చుని రోజంతా ఏడ్చింది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, నీకు నేను చెప్పలేనురా. కానీ కొడుకు తనని ఒంటరిగా వదిలి వెళ్ళలేదు. అందువల్ల ఆమె అతనికి ఆ శవపేటికలను చూపించి పరిస్థితిని వివరించింది. తన పరిస్థితి గురించి తెలుసుకున్న బెంజమిన్ అమ్మతో ఇలా అంటాడు, మీరేం దిగులు పడవద్దమ్మా, మేమిక్కడి నుంచి పారిపోయి మేం జాగ్రత్తగా ఉంటాము. ఇక్కడ నుంచి నీ 12 అన్నయ్యలతో అడవికి వెళ్ళిపో. మీలో ఒకరు ఒక పెద్ద చెట్టు ఎక్కండి. అక్కడి నుంచి ఈ రాజభవనం మీద ఒక కన్ను ఉంచండి. నేను ఒక మగబిడ్డకు జన్మనిస్తే తెల్ల జెండా పైకి ఎగరేస్తాను. అదే ఒక ఆడపిల్లకి జన్మనిస్తే ఎరుపు జెండా వేస్తాను. అప్పుడు మీరు తక్షణమే వీలైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తన కుమారులను ఆశీర్వదించిన తరువాత వాళ్ళు అడవికి వెళ్ళిపోయారు. ఒకరి తర్వాత ఒకరు ఒక పెద్ద చెట్టు ఎక్కి రాజభవనాన్ని గమనించారు. 11 రోజులు గడిచాక అది బెంజమిన్ వంతు. అక్కడ ఒక జెండా ఎగరవేసినట్లు చూశాడు. అది తెల్ల జెండా కాదు, రక్తంతో మునిగిన ఎరుపు జెండా. దానర్థం వాళ్ళందరూ ఇప్పుడు చనిపోవాలని. మిగతా సోదరులు ఇది విన్నాక వాళ్ళంతా కోపగించుకొని గట్టిగా అరిచారు, ఏంటి, ఒక అమ్మాయి కోసం మనందరం చావాలా? మేమందరం పగ తీర్చుకుంటామని ప్రమాణం చేస్తున్నాము. మాకు ఆ అమ్మాయి ఎక్కడ కనిపించినా అస్సలు వదిలేదే లేదు. ఆ తర్వాత వాళ్ళు అడవిలో చాలా దూరం నడిచి అక్కడ ఒక పాత ఖాళీ ఇంటిని చూశారు. మనం ఇక్కడే ఉందాము. బెంజమిన్, నువ్వు మా అందరికంటే చిన్న, నువ్వు, నీకసలు శక్తి కూడా లేదు. నువ్విక్కడే ఉంటూ ఒక కన్ను వేసుంచు. మేము వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాం. అప్పుడు వాళ్ళు అడవి లోపలకు వెళ్ళి తినడానికి వేటాడారు. వాళ్ళు తీసుకొచ్చిన ఆహారాన్ని బెంజమిన్కిచ్చారు. బెంజమిన్ వాళ్ళందరికీ వంట చేసి వాళ్ళ ఆకలిని తీరుస్తాడు. అలా వాళ్ళు 10 సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉండిపోయారు. కానీ సమయం వాళ్ళకి చాలా త్వరగా గడిచిపోయింది. తల్లి ఏ అమ్మాయికైతే జన్మనిచ్చిందో తను పెరిగి పెద్దదయింది. తను ఒక అందమైన దయాహృదయం కలిగిన అమ్మాయి. తన నుదిటి మీద ఒక బంగారు నక్షత్రం కూడా ఉంది. ఒక రోజు బట్టలు ఉతికేటప్పుడు తను ఒక 12 చొక్కాలను చూసి తన అమ్మను అడిగింది, ఆ చొక్కాలు ఎవరివమ్మా? అవి నాన్నకి చాలా చిన్నగా ఉంటాయి. అప్పుడు రాణి చాలా బాధపడుతూ, తల్లి, అవి నీ 12 అన్నయ్యలవమ్మా. నా 12 అన్నయ్యలు ఎక్కడున్నారమ్మా? నాకు వాళ్ళ గురించి ఇంతవరకు తెలియలేదు. వాళ్ళు ఎక్కడున్నారో ఆ దేవుడికే తెలుసమ్మా. ఈ ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటారు. అప్పుడు ఆ తల్లి చిన్నమ్మాయిని శవపేటికలుండే గదికి తీసుకువెళ్ళి జరిగిందంతా ఆమెకు చెప్పింది. అమ్మా, ఏడవకు, నేను వెళ్ళి అన్నయ్యను కనిపెట్టి తీసుకొస్తాను. అప్పుడు తను ఆ 12 చొక్కాలను తీసుకొని అడవికి వెళ్ళింది. రోజంతా నడిచే సాయంత్రానికి ఆ ఇంటికి చేరుకుంది. తను ఆ ఇంటి లోపలికి వెళ్ళగా ఒక యువకుడు ఇలా అడుగుతాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? తన అందాన్ని చూసి మైమరిచిపోయాడు. తను వేసుకున్న వస్త్రాన్ని, తన నుదుటి మీద ఉన్న బంగారు నక్షత్రాన్ని కూడా చూశాడు. నేను ఒక యువరాణిని. నేను మా 12 అన్నయ్యలను వెతుకుతున్నాను. బెంజమిన్కి అది తన చెల్లి అని అర్థమైంది. ఇద్దరూ హత్తుకున్నారు.
చెల్లి, మేము ఏ అమ్మాయిని కలిసినా ఆమె చనిపోవాలి అని ఒక ఒప్పందానికి వచ్చాము. నాకు నా అన్నయ్యలు దక్కుతారంటే నేను సంతోషంగా చచ్చిపోతానన్నయ్య. వద్దొద్దు, నువ్వు చనిపోకూడదు. అన్నయ్యలు తిరిగి వచ్చే వరకు ఈ తొట్టె కింద కూర్చో, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఆ రోజు రాత్రి వేట నుంచి తన అన్నయ్యలు ఇంటికి తిరిగి వచ్చారు. బెంజమిన్ వాళ్లతో చెల్లి ఆ ఇంట్లో ఉందని చెప్పి తనని చంపకూడదని మాట ఇవ్వమని అడిగాడు. మొదట్లో వాళ్ళు తనని నమ్మలేదు, కానీ ఎప్పుడైతే ఆమెను చూశారో అప్పుడు ఎంతో సంతోషపడి ఆమెను హత్తుకున్నారు. తన అన్నయ్యలతో కలిసి ఆ ఇంట్లోనే తను కూడా నివసించింది. ఆ ఇంటి పక్కనే ఒక తోట ఉంది. అక్కడ మాయా లిల్లీ పువ్వులున్నాయి. వాళ్ళ అన్నయ్యలని సంతోషపరచడానికి తను 12 పువ్వులను తీసుకొని అన్నయ్యలకి ఇవ్వాలి అని అనుకుంది. కానీ ఎప్పుడైతే ఆ 12 పువ్వులను తీసిందో మరుక్షణమే వాళ్ళందరూ కాకులుగా మారిపోయారు. ఇప్పుడు పాపం ఆ అమ్మాయి ఒంటరిగా అడవిలో ఉంది. అటూ ఇటూ చూడగా తన పక్కన ఒక ముసలావిడ నించొనుంది. తల్లి, ఏం చేసావు నువ్వు? నువ్వు ఆ లిల్లీ పువ్వుల్ని అలాగే ఉంచాల్సింది కదా. ఇప్పుడు చూడు, మీ అన్నయ్యలంతా కాకులుగా మారిపోయారు. ఇక వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చమ్మా. ఏంటి, వాళ్ళని తిరిగి పొందడానికి ఏం మార్గం లేదా? లేదు, ఒకే ఒక్క మార్గం ఉంది. కానీ అది చాలా కష్టం. నువ్వు ఎప్పటికీ వాళ్ళని తిరిగి పొందలేవు. నువ్వు ఏమీ మాట్లాడకుండా 7 సంవత్సరాలు ఉండాలి. నువ్వు ఒక్క మాట మాట్లాడినా అది 1 గంట గడిచినా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు మాట్లాడిన మరుక్షణమే వాళ్ళందరూ చనిపోతారు. అందుకని నువ్వు మాట్లాడకూడదు, నవ్వకూడదు. నేను ఖచ్చితంగా నా అన్నయ్యలను తిరిగి తీసుకొచ్చుకుంటాను. తను ఒక పెద్ద చెట్టు మీద కూర్చొని ఎవ్వరితోనే మాట్లాడకుండా నవ్వకుండా ఉంది. ఆ అడవిలో ఒక రాజు వేటాడడానికి వచ్చాడు. అతను ఒక పెద్ద వేటాడే కుక్కని తెచ్చుకున్నాడు. అది ఆ అమ్మాయి ఉన్న చెట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అది ఆ చెట్టుని చూసి అరుస్తూ ఎగురుతూ ఉంది. ఆ రాజు అక్కడకు వచ్చి ఆ అందమైన యువరాణిని చూశాడు. తన నుదిటి మీద బంగారు నక్షత్రాన్ని చూసి మైమరిచిపోయి తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. కాని తను తలని మాత్రమే ఆడించింది. ఆ తర్వాత తను ఆ చెట్టెక్కి ఆమెను ఎత్తుకొని గుర్రం మీద వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. కానీ ఆ అమ్మాయి మాట్లాడలేదు, నవ్వలేదు. వాళ్ళు కొన్నేళ్లు సంతోషంగా జీవించిన తరువాత రాజు యొక్క తల్లి యువరాణిని విసిగించడం మొదలుపెట్టింది. నువ్వు ఒక అడుక్కునే ఆమెని ఇంటికి తీసుకొచ్చావు. తను రహస్యంగా ఏమేం పనులు చేస్తుందో ఏంటో. తను మాట్లాడకపోయినా కనీసం నవ్వచ్చుగా. ఒకరు నవ్వకుండా ఉంటే వాళ్ళకి ఏదో చెడు బుద్ధి ఉన్నట్లే. మొదట్లో ఆ రాజు వీటిని నమ్మలేదు. కానీ అతని తల్లి అలా తన మీద ఎన్నో నిందలు చెప్పడంతో అతను తన అమ్మ మాటలను పూర్తిగా నమ్మి ఆమెకు మరణశిక్ష విధించాడు. రాజసభలో పెద్ద మంట వచ్చింది. అందులో ఆమెను తోయడానికి ప్రయత్నించారు. రాజు పైనుంచి ఇదంతా చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను ఆమెను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. తను పూర్తిగా కాలబోతుంది. మంట తన వేసుకున్న వస్త్రాన్ని తాకిన క్షణమే 7 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈలోపు గాలిలో ఒక శబ్దం వినిపించింది. 12 కాకులు అక్కడికి చేరుకున్నాయి. అవి భూమి మీదకు రాగానే మనుషులుగా మారిపోయాయి.
ఆమె తన అన్నయ్యలను తిరిగి పొందింది. వాళ్ళు ఆ మంటని ఆర్పి తన చెల్లిని రక్షించేశారు. ఇప్పుడు తను నోరు తెరిచి మాట్లాడగలదు కాబట్టి తను నిజాన్ని రాజుకు వివరించింది. తను ఒక అమాయకురాలు అని తెలిసిన రాజు ఎంతో సంతోషించి వాళ్ళు చనిపోయే వరకు సంతోషంగా ఉన్నారు. రాజు తల్లిని రాజసభకు తీసుకువచ్చి ఆమెకు కఠినమైన శిక్షను విధించి ఆమె అనుభవించలేని చావుని పొందింది.